नमो वेंकटेशाय। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवग्नममरासुरसिद्धवन्द्यम्। नारायणाय परिपूर्णगुणार्णवाय विश्वोदयस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः। आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య అనుగ్రహం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్న అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా స్కంద పురాణాంతర్గత వైశాఖ మాస వైశిష్ట్యాన్ని మరియు హరివంశ పురాణాన్ని మనం ఇక్కడ ప్రతిరోజు ఉదయం అదొక అధ్యయన రూపంగా ఆ పరమాత్మ సేవగా మనం కావిస్తున్నాము. అటువంటి ఈ స్కంద పురాణాంతర్గత వైశాఖ మాస మహాత్మ్యంలో శంఖ మహర్షిని వ్యాధుడు మళ్ళీ అడుగుతున్నాడు. నిన్నటి వరకు కూడా జీవోత్తముడైనటువంటి వాయువు సకల చరాచర ప్రపంచానికి కూడా సృష్టి స్థితి లయ నియమన జ్ఞాన అజ్ఞాన బంధ మోక్షాలనే 8 పదాలను కల్పించేటువంటి పరమాత్మ ఆ శ్రీమన్నారాయణుడు సర్వోత్తముడైతే సంసారంలో ఉండేటువంటి జీవులలో బ్రహ్మదేవుని తర్వాత ఆ చతుర్ముఖ బ్రహ్మ తర్వాత వాయువు ముఖ్య వాయువు గొప్పవాడు అనే విషయాన్ని చెబుతూ ఇక తర్వాతి ప్రశ్నగా వ్యాధుడు అడుగుతూ ఉన్నాడు. కిం జీవా విభునా సృష్టాః కోటిశోత సహస్రశః దృశ్యంతే భిన్న కర్మాణః నానా మార్గా సనాతనాః. స్వామి, జీవులను ఎవరు సృష్టిస్తారు? జీవుడు ఎవరి చేతైనా సృష్టింపబడ్డా? ఎందుకంటే జీవుడిని సృష్టించారు అంటే అందరు జీవులు కూడా ఒకే రకంగా ఉండాలి కదా. ఒక యంత్రం ద్వారా నిర్మించబడిన ఒక వస్తువు, ఆ వస్తువు యొక్క బరువు, ఆ వస్తువు యొక్క గుణము, ఆ వస్తువులో ఉండేటువంటి రసాదులు కూడా దాదాపుగా సమానంగా ఉంటాయి. కానీ జీవులు భిన్నంగా ఉంటున్నారు. ఒక జీవి ఉన్నట్టు ఇంకొక జీవుడు లేదు. అందుకోసం వీటిని సృష్టించింది పరమాత్మేనా కాదా అని అడగగా శంఖ మహర్షి చెబుతున్నారు, నాయన, జీవుడు గాని వేదాలు గాని పరమాత్మ గాని ఇవి అనంతాలు, అనాది కాలం నుండి ఉన్నారు, అనంతకాలం వరకు ఉంటారు. జీవులని ఎవరు సృష్టించలేదు. ఈ జీవులు కూడా 3 రకాలు. త్రివిధా జీవసంఘాశ్చ రజస్సత్వ తమోగుణాః. సత్వ రజస్సు తమస్సు అని చెప్పబడేటువంటి 3 విధమైనటువంటి జీవులు ఉన్నారు. గుణానామేవ వైషమ్యాత్ ప్రాప్నువంతి నరా ఇమే ప్రకృతిస్థా ఇమే జీవాః బద్ధా ఏతే గుణస్త్రిభిః. ఈ గుణాలు కూడా ఆయా జీవులకి స్వాభావికంగా ఉంటుంది. అనగా ఒక జీవి తను సత్కర్మను చేస్తుంటే మరొక జీవి రాజస కర్మని, మరొక జీవి తామస కర్మని తను ఆచరిస్తూ ఉంటాడు. దానికి కారణం ఏంటంటే ఎవరు చెప్పలేరు. స్వభావాః, ఏదైనా స్వభావంగా ఉన్నప్పుడు ఆ స్వభావానికి ఒక కారణంగా ఏది కూడా మనం చెప్పలేమో, అదేవిధంగా ఈ జీవుల యొక్క కర్మలు, ఆ కర్మల ద్వారా కలిగేటువంటి ఫలాలు, వీటికి ఏది కూడా కారణం కాదు, వారి స్వభావమే కారణము. అందులోనూ కూడా ఈ 3 విధాలైనటువంటి జీవులు, ఆ జీవుల యొక్క కర్మలు, తద్వారా కలిగేటువంటి ఫలాలు, వాటికి కారణాలని ఇంకా విశదంగా శంఖ మహర్షి చెబుతున్నారు. తామసా దుఃఖబహుళాః సదా తామస వృత్తయః. ఎవరైతే తామస జీవులు ఉంటారో వీరు ఎప్పుడూ కూడా దుఃఖాన్ని పొందుతూ ఉంటారు. అందుకోసం వీరు నిర్దయాః నిష్ఠురాః లోకే, నిర్దయతో ఉంటారు. వీరు ఎప్పుడు కూడా తామస గుణాలనే, తామస కర్మలనే ఆచరిస్తూ ఉంటారు. ఇక రాజసా మిశ్రమతయః కర్తార పుణ్యపాపయోః. తామస జనులు
ఎక్కువగా పాపకర్మల్ని చేస్తుంటారు. కానీ రాజసాహ మిశ్రమతయ, రాజసులు మిశ్రమైనటువంటి బుద్ధిని కలిగి ఉంటారు. పాపాన్ని చేస్తారు, పుణ్యాన్ని చేస్తారు. తద్వారా పుణ్యాత్ స్వర్గం ప్రాప్నువంతి, ఆ పుణ్యకర్మలకి ఫలంగా స్వర్గాన్ని పొందుతారు. క్వచిత్ పాపాచ్చ యాతన, ఇంకా పాపం ద్వారా కొన్ని నరకాలకి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తారు. అతయేతే మందభాగ్యా ఆవర్తంతే పునఃపునః. ఒక విధంగా చెప్పాలంటే ఎవరైతే మధ్యమ గణంలో రాజసులుగా ఉన్నారో వీరినే మందభాగ్యులు అని పిలుస్తున్నారు. ఎందుకంటే ఎవరైతే ఉత్తములున్నారో వారు మోక్షానికి వెళ్ళిపోతారు, ఎవరైతే అధములుగా ఉన్నారో వారు నరకంలోనే ఉంటారు. ఇక ఎవరైతే రాజసంలో ఉంటారో వారే మందభాగ్యులు. ఎందుకంటే పరమాత్మ వారికి మంచి అవకాశాన్ని ఇస్తాడు ఈ లోకంలో పుట్టడం అనేది, కానీ ఆ అవకాశాన్ని వారు సదుపయోగం చేసుకోరు. ఇక సాత్విక గుణాన్ని, సాత్వికుల గురించి కూడా చెబుతున్నారు. ధర్మశీల దయావంతా శ్రద్ధావంతో అనసూయకా, వీరికి ధర్మబుద్ధి ఉంటుంది, దయ కలిగిన వారుగా ఉంటారు. శాస్త్రాల యందు మరియు జ్ఞానుల యందు శ్రద్ధ ఉంటుంది. అసూయాది దోషాలు ఉండవు, సాత్వికులై ఉంటారు. వీరు తేచ ఊర్ధ్వం యాంతి విమల గుణోపాయే మహోజస, వీరు ఊర్ధ్వలోకాలకి అనగా స్వర్లోకం కిన్నా పైలోకమని ఊర్ధ్వలోకాలకి పరిభాష, ఆ లోకాలకి వీళ్ళు వెళ్ళిపోతారు. ఈ విధమైనటువంటి ఈ మూడు గుణాలు, ఈ మూడు గుణాల ఫలము ఇది ఎందుకు అని అడగగా, విష్ణోర్ వైషమ్య నైర్ఘుణ్యే పూర్ణకామస్య వైనహి. ఒక జీవికి సాత్విక గుణాన్నిచ్చి తద్వారా ఉత్తమ గతిని, మరొకరికి మరొక విధంగా ఇస్తున్నాడు కదా పరమాత్మ. పరమాత్మ ఏమైనా వైషమ్యాన్ని చూపిస్తున్నాడా? ఈ వైషమ్యాన్ని చూపించడం ద్వారా పరమాత్మకి ఏమైనా లాభం ఉన్నదా అంటే, పూర్ణకామస్య వైనహి ఆప్తకామస్య కాస్పృహ, భాగవతంలో చెబుతారు కదా. పరమాత్మకి ఇది దొరకలేదు అని లేదు, అతనికి ఏ వస్తువు ద్వారా కూడా ఆనందం లేదు. అటువంటి సమయంలో ఒకరికి సద్గతినిచ్చుట, ఇంకొకరికి దుర్గతినిచ్చుట అనే దాని ద్వారా పరమాత్మకి ఫలితం లేదు. కానీ వారు చేసినటువంటి కర్మలకి ఫలంగా పరమాత్మ ఆయా పదాలను ఇస్తాడు. ఎలాగంటే, ఆరామోక్తాన్ యథా సర్వాన్ సమం వర్షయతి ధ్రువాన్ నారామోక్తిరి వైషమ్యం నైర్ఘృణ్యం వా కథంచన. ఒక యజమాని ఉన్నాడు, తన తోటలో అనేక చెట్లను నాటాడు. నాటిన తర్వాత ఏ విధంగా అయితే అన్ని చెట్లకి కూడా తను నీరు పోస్తున్నాడో, ఒక చెట్టు పైన వైషమ్యాన్ని తాను ఎలా చూపించడో, అదేవిధంగా పరమాత్మ జీవుల అందరి యందు కూడా ఎటువంటి వైషమ్యాన్ని, ఎటువంటి పక్షపాత ధోరణి లేకుండా వారిని పాలిస్తూ ఉంటాడు. జనానాం పూర్ణభోగానాం కదా ముక్తిర్భవేన్మునే. ఇక ఈ వ్యాధుడు అడుగుతున్నాడు, స్వామి ఇంతదాకా కూడా మీరు మోక్షము ముక్తి అని అంటున్నారు, ఈ మోక్షం ఎప్పుడు కలుగుతుంది అంటే, అందుకు ఈ శంఖ మహర్షి దీర్ఘంగా మొట్టమొదటిగా కాల నిరూపణ చేస్తారు. ఒక రోజు అంటే ఇంత, ఆ రోజుల యొక్క 15 కలిగితే ఒక పక్షము, మాసము, ఋతువు, సంవత్సరము, ఈ విధంగా చెబుతూ ఇటువంటి ఎన్నో సంవత్సరాలు జరిగితే ఒక యుగము, ఇటువంటి 4 యుగాలైతే ఒక మహాయుగము, ఇటువంటి మహాయుగాల యొక్క ఈ 71 అయితే అది ఒక మన్వంతర కాలము, ఇటువంటి మన్వంతరాలు 14 అయితే అది బ్రహ్మగారి యొక్క సగం దినము అని చెబుతూ, బ్రహ్మణోత లయే పశ్చాత్ బ్రహ్మాచ ప్రళయం విదహు, బ్రహ్మణస్తు ముహూర్తే మనోస్తు ప్రళయం విదుహు. చతుర్ముఖ బ్రహ్మకి ఒక ముహూర్తము అనగా 48 నిమిషాలైతే ఒక మనువుకి ప్రళయం అనగా ఒక మనువు తను ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోతాడు. ఈ విధంగా చతుర్ముఖ బ్రహ్మకి దైనందిన లయము అనగా ప్రతిరోజు కూడా ఒక్కొక్క లయం జరుగుతూ ఉంటుంది, మరుసటి రోజు మరొక లయం జరుగుతుంది. ఈ విధంగా ప్రతిరోజు జరిగే లయాలు వేరు, అనగా సృష్టి స్థితి లయంలో చెప్పేటువంటి సంహార క్రమం వేరు. ఆ చతుర్ముఖ బ్రహ్మకి 100 సంవత్సరాలు నిండిన తర్వాత జరిగేటువంటి ఆ సంహార క్రమం వేరు. ఆ లయానికి ఈ లయానికి ఏం వ్యత్యాసము అంటే, ఎప్పుడైతే చతుర్ముఖ బ్రహ్మకి దైనందిన లయం జరుగుతుందో ఆ సమయంలో సత్యలోకం దాకా కూడా అన్ని లోకాలు కూడా నశించిపోతాయి, కానీ సత్యలోకానికి మాత్రం ఎటువంటి చ్యుతి ఉండదు.
ఎప్పుడైతే చతుర్ముఖ బ్రహ్మకి 100 సంవత్సరాలు నిండిపోతాయో అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ తను కూడా తన శరీరాన్ని లయం చేసుకుని, అనగా పరమాత్మ అతని శరీరాన్ని కూడా తను ఆ లింగ దేహాన్ని తను తీసేస్తాడు. మనకుండేటువంటి ఇప్పటి శరీరాన్ని పాంచభౌతిక శరీరం అని అంటారు. ఎప్పుడైతే మనం పైకి వెళ్తామో పరమాత్మ మనకు మరొక శరీరాన్ని ఇస్తాడు. దాని యాతనా శరీరం అంటారు. కానీ జీవుడికి ఆచ్ఛాదనగా ఉండేటువంటి, అనగా జీవునికి స్వరూపభూతమైనటువంటి సుఖాన్ని అనుభవానికి రాకుండా చేసేటువంటి ఇంకొక శరీరం ఉన్నది. అదేమంటే లింగదేహము అని అంటారు. ఆ లింగదేహాన్ని ఎప్పుడైతే చతుర్ముఖ బ్రహ్మ వదిలేస్తారో అప్పుడే మోక్షానికి వెళ్ళేటువంటి జీవులందరూ కూడా విరజా నది అనే నదిలో స్నానం చేసి వారు ఆ నదిలో తమ లింగదేహాన్ని వదిలేస్తారు. లింగదేహం భంగం ప్రాపయిత్వా ఆవిర్భూత విచిత్ర స్వరూపానందానుభవ దాత్రే నమః అని వ్యాసగద్యంలో ఉపదేశిస్తున్నారు. ఆ విధంగా లయం యొక్క వివరాలను చెబుతూ అప్పుడు ఏ ఒక లోకానికి వెళ్తారు, అది అలౌకికమైనటువంటి లోకము. ఆ లోకంలో అన్నీ కూడా లక్ష్మ్యాత్మకమే. అక్కడ ఉన్నటువంటి భోగ్య పదార్థాలు కానీ అక్కడ ఉన్నటువంటి ఇతర ఏ పదార్థాలైనా కూడా అవన్నీ కూడా సాక్షాత్తు లక్ష్మీదేవియే ఒక రూపంతో అక్కడ పరమాత్మని సేవిస్తూ ఉంటుంది. అక్కడ ఎంతమంది ఉన్నారు అంటే అనంత బ్రహ్మలు, మనం లెక్క చేయలేము అంతమంది బ్రహ్మలు ఉన్నారు. ఎందరో శేషులున్నారు, ఎందరో గరుత్మంతులున్నారు. వారందరూ కూడా పరమాత్మని ధ్యానిస్తున్నారు. ఆ ధ్యానం ద్వారానే వారందరూ కూడా వారి వారి స్వరూప సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నారు అని తను ఈ విధంగా శంఖ మహర్షి చెప్పగా, కేవా భాగవతా ధర్మాః కైర్విష్ణుశ్చ ప్రసీదతి తానహం శ్రోతుమిచ్చామి సాంప్రదం వదనో మునే. స్వామి, అటువంటి లోకాలను చేరుకోవాలంటే భాగవత ధర్మాలని ఆచరించాలని మీరు చెప్పారు కదా, ఆ భాగవత ధర్మాలు ఏవి అని అడగగా శంఖ మహర్షి పూర్వం చెప్పిన విధంగానే నిత్య, నైమిత్తిక, కామ్య అని 3 విధమైనటువంటి కర్మలు అని దీర్ఘంగా ఆ కర్మల గురించి చెప్పడం, అందులోనూ కూడా వైశాఖ మాస ధర్మాన్ని ఆచరించు అని మరొక్కసారి వైశాఖ మాసంలో చేయవలసినటువంటి ధర్మాలని, ఉదాహరణకి ప్రపాదానం, నీటిని దానంగా ఇవ్వు, పానకాన్ని, చల్లని మజ్జిగ మరియు విసనకర్ర, గొడుగు, చెప్పులు, ఇటువంటి పదార్థాలని దానమివ్వు అని ఈ విధంగా దీర్ఘమైనటువంటి వృత్తాంతాన్ని చెప్పే సమయంలో వ్యాఖ్యాత్యేవం ద్విజకులెవరే మాధవీయాంశ్చ ధర్మాన్ విశ్వాదిష్టానితి మహితరాన్ వ్యాధపృష్ట సమంతాన్ దీర్ఘంగా ఉపదేశిస్తున్నారు. వారు కూర్చున్నటువంటి ఒక వటవృక్షము, ఆ వటవృక్షానికి 5 కొమ్మలున్నాయట. ఉన్నట్టుండి ఆ వటవృక్షం కింద పడిపోతూ ఉన్నది. వటస్సద్య పశ్యతామేవ భూమౌ పపాతాహో పంచశాఖీ ద్రుమోయం వృక్షాత్తస్మాత్ కోటరే సంస్థితో హి వ్యాలకశ్చిత్ దీర్ఘదేహి కరాలహ. ఆ వటవృక్షం కింద పడిపోయింది. ఆ వటవృక్ష భాగం యొక్క తొర్రలో ఉండేటువంటి ఒక పెద్ద పాము బయటికి వచ్చిందట. ఆ పెద్ద పాము నుండి ఒక సత్పురుషుడు బయటికి వచ్చాడు. ఆ సత్పురుషుడిని ఈ శంఖ మహర్షి అడుగుతున్నారు, కో భవాన్ తం ప్రాహ దశైషాచ కుతస్తవ. నాయన, ఎవరు నీవు? నీకు ఇటువంటి సర్పయోని ఎందుకు కలిగింది అని అడగగా ఆ సర్పం ద్వారా వచ్చినటువంటి దివ్య పురుషుడు చెబుతున్నారు, అహం పురా ద్విజక్కశ్చిత్ ప్రయాగే బహుభాషణ. స్వామి, నేను నా పూర్వజన్మలో ప్రయాగ అనే క్షేత్రంలో కుసీద అనే ముని యొక్క కుమారుడిని, నా పేరు రోచన అని. నాకున్నటువంటి దుర్గుణం ఏంటంటే బహుభాషణ, ఎక్కువగా మాట్లాడేవాణ్ణి. కృష్ణ పరమాత్మ చెబుతాడు, అనవసరంగా మాట్లాడకూడదు. ఎంత మాట్లాడాలంటే అన్యూన అనతిరిక్త. ఎంతైతే మాట్లాడటం వల్ల మన ఎదురు ఉన్న వారికి పరమాత్మ యొక్క జ్ఞానం కలుగుతుందో అటువంటి జ్ఞానానికి సంబంధించిన ఒక అక్షరము ఎక్కువ మాట్లాడకూడదు, ఒక అక్షరము తక్కువ మాట్లాడకూడదు. కానీ వీడు వాచాలుడు, ఎక్కువ మాట్లాడుతున్నాడు. ధనాఢ్య బహుపుత్రాఢ్య, విపరీతమైన ధనవంతుడు, మంచి వేదాలను చదువుకున్నాడు, కానీ అహంకారం ఉన్నది. ఇతని పని ఏంటంటే ఎప్పుడు కూడా జులాయిగా బయట తిరుగుతున్నాడు, ఎప్పుడు హాయిగా నిద్రపోతున్నాడు. స్త్రీలోలుడు ఇతను.
లోకవార్తా కుసీదం వా వ్యాపారస్తే మమాభవన్. ప్రపంచంలో ఏ విధమైనటువంటి కర్మలని ఆచరించకూడదు అని చెబుతున్నారో అటువంటి కర్మలనే వీడు ఆచరిస్తున్నాడు. తంతు మాత్రాన్ని కర్మాణి లోకనిందా విశంకిత సదంబశ్చ సదా కుర్వే నశ్రద్ధామే కదాచన. ఇతను సత్కర్మలు చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు అంటే, నేను బ్రాహ్మణుడిగా పుట్టాను కదా, అకస్మాత్తుగా నేనేమైనా సత్కర్మలను చేయకపోతే నాకు చెడ్డ పేరు వస్తుంది, అందుకోసము. మరియు దంభము, తనకున్నటువంటి ధనాన్ని చూపించుకోవడం కోసం తను అటువంటి సత్కర్మలు ఆచరిస్తున్నాను. కానీ శ్రద్ధామేన కదాచన, ఆ పరమపురుషుడు చెబుతున్నాడు నాకు శ్రద్ధ లేదు అనగా, పరమాత్మ ఆ భగవద్గీతలో కూడా చెబుతాడు శ్రద్ధయా హుతం దప్తం అనగా, మనం ఏ కర్మ చేసినా కూడా శ్రద్ధతో చేయాలి, భక్తితో చేయాలని. కానీ ఈ పరమపురుషుడు మాత్రం అనగా ఈ రోచన అనేవాడు మాత్రం ఎటువంటి శ్రద్ధ లేకుండా కర్మలను ఆచరిస్తున్నాడు. ఈ ప్రయాగ క్షేత్రంలోనే ఒకసారి వైశాఖ మాస మాహాత్మ్యాన్ని అక్కడ ప్రవచనం జరుగుతోంది. కథాం శృణ్వంతి సతతం జయంతేన సమీరితాం. జయంత అనే ఒక జ్ఞాని తను ఈ వైశాఖ మాస ధర్మాలు చెబుతున్నాడు. ఈ సభకి ఈ రోచనుడు ఎప్పుడు కూడా వెళ్ళలేదు, కానీ ఒకరోజు వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు అంటే, తాంబూలం చ ముఖే కృత్వా కంచుకంచ మయాధృతం. నోట్లో తాంబూలం వేసుకున్నాడు. కంచుకం అనగా మన భారతీయ వస్త్రధారణలో ఇప్పుడు మనం వేసుకునేటువంటి అంగి అనేది లేదు, కానీ కంచుకం అనేది ఉండేది. కంచుకం అంటే ఏంటంటే, ఇలా ఉత్తరీయంలాగా కాకుండా కాస్త కుట్టి ఏదైతే కుడతామో అది దేవతారాధనకి పనికి రాదు అని శాస్త్రం. కానీ ఏ వస్త్రాన్ని అయితే కుడతామో దాన్ని కంచుకము అని అంటారు. అటువంటి కంచుకాన్ని ఎప్పుడూ ధరించకూడదు. కానీ ఇతను సభకు వెళ్తున్నాడు, ఆ వైశాఖ మాస మాహాత్మ్యాన్ని వినే సమయంలో వెళ్తున్నాడు. అప్పుడు కూడా కంచుకాన్ని ధరించాడు. ఇది మహా అపరాధము. అక్కడికి వెళ్ళాడు, కాలు జాపుకొని కూర్చున్నాడు. ఆ జయంతుడు ఎవరైతే వైశాఖ మాస మాహాత్మ్యాన్ని వివరిస్తున్నాడో అతన్ని తను దూషణ చేస్తున్నాడు. దూషణ చేసి అక్కడే కాసేపు పడుకున్నాడు కూడా. పడుకొని తను ఇంటికి వచ్చాడు. తత్ప్రభావంతో సన్నిపాతైన పంచత్వం ప్రాప్తోహం చ పరేధినే. మరుసటి రోజే అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత పైలోకాలకి వెళ్ళాడు. నరకంలో అతనిని నానా విధమైనటువంటి నరకాలలో పెట్టి అనేకమైనటువంటి దుఃఖాలు కలిగిన తర్వాత చిన్న క్రిమికీట పశుపక్షి ఆది అనేక యోనులో పుడుతూ పునః తను యుక్తేష్వథ లక్షేషు తథా చతురచీతిభిః క్రమాద్యోనిషు జాతోహం ఇదానీం చావమంత్రమే. ఈ విధంగా అనేక జన్మలని పొంది ఇప్పుడు ఈ సర్పయోనిలో పుట్టాను స్వామి, నేనే రోచనుడిని అని చెప్పుకుంటూ, ఇప్పుడు మీరు ఏవైతే వైశాఖ మాస ధర్మాలను చెప్పారో ఆ ధర్మాలను వినడం వలన నేను చేసినటువంటి అన్ని పాపాలు కూడా తొలగిపోయాయి. కస్మిన్ జన్మని త్వం బంధుః నజానే మునిసత్తమ నమయోపకృతం క్వాపి సానుకంప కుతస్సతాం. నేను ఏ జన్మలో కూడా ఎవరికి ఉపకారం చేయలేదు, కానీ నాకు ఈ వైశాఖ మాస ధర్మాలను వినేట్టుగా చేసి నాకు మీరు చాలా గొప్ప ఉపకారాన్ని చేశారు, నాపై నన్ను అనుగ్రహించండి. ఇతితం బహుదాస్తుత్వ ప్రణమ్య చ పునఃపునః. తను ఆ శంకు మహర్షికి నమస్కారం చేశాడు రోచనుడు. శంకు మహర్షి అతన్ని స్పర్శ చేసి అతనికి ఆశీర్వదించాడు. తను ఉత్తమమైనటువంటి లోకాలకు వెళ్ళిపోయాడు అని చెప్పి, ఇక ఎవరైతే వ్యాధుడున్నాడో ఆ వ్యాధుడికి శంకు మహర్షి ఆశీర్వదిస్తున్నారు. నాయన, ఇంతదాకా కూడా నీవు ఉత్తమమైనటువంటి వైశాఖ ధర్మాలను అడిగావు కదా, ఆ వైశాఖ ధర్మాలని అడిగావు, విన్నావు. అందుకోసం దశారుణే విషమే పుణ్యి భవితాత్వం ద్విజోత్తమ. దశారణము అనే ప్రదేశంలో వేదశర్మ అనే బ్రాహ్మణుడిగా నీవు తర్వాతి జన్మలో పుడతావు. పుట్టినప్పుడు నీకు జాతి స్మృతి, పూర్వజన్మలో ఏం జరిగింది అనే స్మరణ నీకుంటుంది. తతసిద్ధిం సమాప్యాథ విద్వస్తాకిల బంధన ప్రాప్నోహి పరమం ధామ యోగైరపి దురాసదం. నీకు ఉత్తమమైనటువంటి జన్మ, ఎప్పుడూ కూడా సదా భగవన్నామ స్మరణ అనే మహద్భాగ్యాన్ని పరమాత్మ కల్పిస్తాడు అని చెప్పి శంకు మహర్షి అక్కడే సంధ్యావదనాలు చేసుకుని తను రాత్రి విశ్రాంతి తీసుకుని ఉదయం తన ఆన్నికాదులు నిర్వర్తించుకొని
ఈ వ్యాధుడిని పిలుస్తున్నారట. వ్యాధుడిని పిలిచి వ్యాధమాహూయ హృష్టాత్మ మూర్ధి ప్రోక్ష నిరీక్ష చ. వ్యాధుడిని పిలిచి అతని తలపై తపోజలాన్ని ప్రోక్షణ చేశారట. ప్రోక్షణ చేసి అతనికి ఒక మంత్రాన్ని ఉపదేశించారట. అదేంటంటే రామేతి ద్వ్యక్షరం నామ దదో వేదాధికం శుభం. వేదాల కింద అన్ని వేదాల సారభూతమైనటువంటి రామ అనే మంత్రాన్ని ఉపదేశిస్తూ ఉన్నారు. తాదృగ్నామ సహస్రేణ రామనామ సమమ్మతం. రామ శ్రీరామ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఆ సహస్రనామ అనగా విష్ణు సహస్రనామాలకి సమానమైనటువంటి అనగా భక్తితో ఒకసారి శ్రీరామ అంటే చాలు మనకు విష్ణు సహస్రనామాన్ని పఠించినంతటువంటి గొప్ప ఫలం దక్కుతుంది. అటువంటి రామనామాన్ని అతనికి ఉపదేశించారు. చెబుతూ ఉన్నారు యావదా మరణాంతికం. నాయన నీవు మరణించే వరకు కూడా ఈ రామనామాన్ని జపిస్తూ ఉండు అని చెప్పి ఆ శంకు మహర్షి అక్కడి నుండి వెళ్ళిపోయారు. తదనంతరం ఈ వ్యాధుడు అక్కడే రామనామాన్ని జపిస్తూ ఉన్నాడు. రామనామాన్ని జపించి పునః తర్వాతి జన్మలో కృణు అనే ఒక ఋషిగారట. ఈ ఋషిగారు ఎప్పుడైతే తాము తపస్సు కూర్చున్నారో వారి చుట్టూ ఒక గొప్పదైనటువంటి వల్మీకం పుట్ట పెరుగుతోంది. ఆ పుట్ట పెరిగినప్పుడు పుట్టని సంస్కృతంలో వల్మీకం అంటారు. వల్మీకంలో ఉంటూ తపస్సు చేశారు కాబట్టి వీరి కుమారుడు కాబట్టి ఆ ఋషినే వాల్మీకి అని పిలిచారు. అనగా పూర్వజన్మలో ఈ శంకు మహర్షి ద్వారా వైశాఖ మాస మాహాత్మ్యాన్ని తెలుసుకున్నారు. తదనంతరం రామనామ ఉపదేశాన్ని పొందారు. రామనామాన్ని జపించాడు. అందుకోసం అతనికి ఇటువంటి ఉత్తమమైనటువంటి మరొక జన్మ కలిగినది. పశ్చాత్తాపో విరామం తే కృణే స్మృతిపతం గతే స్త్రియోను స్మరత రాజన్. ఈ విధంగా తనే వాల్మీకిగా ప్రసిద్ధి చెందాడు. వాల్మీకిగా ప్రసిద్ధి చెంది తను రామనామాన్ని జపిస్తూ విశేషమైనటువంటి పుణ్య పరిపాకం చేత రామాయణాన్నే రచించాడు. అనగా ఈ వైశాఖ మాస ధర్మాన్ని చూసేటప్పుడు చాలా చిన్నదైనటువంటి ధర్మం, నీటిని దానం ఇవ్వాలి అని. కానీ ఆ నీటిని దానమివ్వడం, ఆ నీటి జలదానం ద్వారా కలిగేటువంటి పుణ్య విశేషం చేత ఇటువంటి వ్యాధుడు కూడా తర్వాతి జన్మలో వాల్మీకిగా మారిపోయాడు అని చెబుతూ ఏదం పరమాఖ్యానం పాపఘ్నం పుణ్యవర్ధనం శృణుయాద్వా పటేద్వాపి సయాతి పరమాంగతం. ఎవరైతే ఇటువంటి వైశాఖ మాస మహాత్మ్యాన్ని తెలుసుకుంటారో వారి పుణ్యాలన్నీ కూడా తొలగిపోతాయి, పుణ్యం అభివృద్ధి చెందుతుంది. కనీసం ఈ వైశాఖ మాస మహాత్మ్య పుస్తకాన్నైనా ఎవరికైనా దానంగా ఇస్తే వారు కూడా ఉత్తమమైనటువంటి లోకాలను పొందుతారు. లిఖితం పుస్తకం ఏషాం గృహే తిష్టతి మానదాహ తేషాం ముక్తి కరస్థాహి కిము తత్ శ్రవణాత్మజం. కనీసం వినడానికి సమయం లేకపోయినా పుస్తకాలనైనా ఇంట్లో పెట్టుకుని పూజించండి. తద్వారా వారికి మోక్షం అనేది వారి చేతిలో ఉన్నట్టే అని ఇంతదాకా కూడా ఇది శ్రీ స్కంద పురాణే ద్వితీయే వైష్ణవఖండే వైశాఖ మాస మాహాత్మ్యే నారద అంబరీష సంవాదే ఫలశ్రుతి కథనం నామ పంచవింశోధ్యాయ. ఇప్పటిదాకా కూడా ఈ వైశాఖ మాస వైశిష్ట్యాన్ని మనం ఇక్కడ విన్నాము. ఇక హరివంశ పురాణంలో భాగంగా హరివంశ పర్వంలో వైశంపాయన మహర్షి జనమేజయుడికి భగవంతుని యొక్క అవతారాల గురించి వర్ణిస్తూ ఉన్నారు. అందులోనూ కూడా నరసింహ అవతారాన్ని చెప్పారు. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. ఏ నరసింహస్వామి యొక్క మనం అతన్ని పూజిస్తే గిన మనకి అన్ని విఘ్నాలు కూడా తొలగిపోతాయి. వేదమంత్రంలో చెబుతారు త్వం హిమన్యో అభిభూత్యోజాః స్వయం భూర్భామో అభిమాతిషాః సంసృష్టం ధనముభయం సమాక్రోతమస్పభ్యం దత్తాం వరుణశ్చ మన్యుః భియం దధానా హృదాయేషు శత్రావః పరాజితాసో అపనిలాయంతాం. అనగా ఈ నరసింహస్వామి యొక్క ఆరాధన చేత బయట ఉండేటువంటి శత్రువులని ఎలాగైనా చంపేయచ్చు. మనకు పడని వారు ఎవరైనా ఉంటే వారిని ఏదో ఒక మంత్రమో లేకపోతే శస్త్రమో అస్త్రమో వేసి చంపేయచ్చు.
కానీ మనలో ఉండేటువంటి శత్రువుని ఎలా చంపాలి, ఎలా సంహరించాలి, వారిని ఎలా దూరం చేసుకోవాలి అంటే ఈ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయాలి. నరసింహో అఖిల అజ్ఞాన మతధ్వాంత దివాకర, మనలో ఉండేటువంటి అజ్ఞానమనే చీకటిని పారదోలేవాడు ఆ స్వామి. అటువంటి నరసింహస్వామిని ఇంతదాకా కూడా వివరించి ఇక వైశంపాయన మహర్షి వారు జనమేజయుడికి వామనావతారాన్ని ఉపదేశిస్తున్నారు. బలేర్ బలవతో జజ్ఞే బలినా విష్ణునాపుర విక్రమై స్థిబిరక్షోభ్య క్షోభితాస్తే మహాసురాహ. ఎప్పుడైతే వామన రూపిగా బలిచక్రవర్తి యొక్క యజ్ఞవాటానికి పరమాత్మ వచ్చాడో, 3 లోకాలను కూడా తన 3 పాదాలతో తను ఆక్రమించాడో, అప్పుడు దాదాపుగా 100 మంది ఆ బలి యొక్క సైన్యాధ్యక్షులు ఈ బలచక్రవర్తి యొక్క ఈ వామన రూపి అయినటువంటి పరమాత్మపై యుద్ధానికి వస్తున్నారట. వారి యొక్క లిస్ట్ పెద్ద పట్టిక ఇస్తున్నారు. విప్రచత్తి, శిబిహి, ఈ విధంగా అనేక పేర్లు చెప్పి వీరినందరినీ కూడా ఆ త్రివిక్రమ రూపి అయినటువంటి పరమాత్మ ఎలా సంహరించాడు అంటే, ప్రమథ్య సర్వాన్ దైతేయాన్ పాదహస్త తలైషు ప్రభు రూపం కృత్వా మహాభీమం జహారాశు సమేధినీం. ఆ పరమాత్మ వారినందరినీ కూడా పాదహస్త తలైహి, వారి పరమాత్మ యొక్క అరచేతితో అరగాలితో వారినందరినీ కూడా చంపేశాడు. ఎటువంటి అస్త్రము శస్త్రము సుదర్శన చక్రము వేటి అవసరము లేదు, కాళ్లతో చేతులతో పరమాత్మ చంపేశాడు. ఎలాగంటే ఒక మహానుభావులు వర్ణన చేస్తారు, ఈ దైత్యులనే రాక్షసులనే గొప్ప సముద్రము, ఆ సముద్రాన్ని ఈదాలి కదా, ఆ ఈదాలంటే ఆ పరమాత్మ ఏం చేశాడు అంటే తను తన కాళ్లతో 2 చేతులతో ఇలా కొడుతున్నాడంట, 2 కాళ్ళని చలిస్తున్నాడు. తద్వారా ఆ అందరి దైత్యులందరూ కూడా పరమాత్మ సంహరించేశారు. తస్య విక్రమతో మూర్ధ్భూమిం చంద్రాదిత్యో స్తనాంతరే నవప్రక్రమమాణస్య నాభ్యాం కిల సమాస్థితౌ. మనము ఆంధ్ర భాగవతంలో వింటుంటాం, వటుడై ఇంతింతై అని వింటాం. ఆ విషయాన్నే హరివంశ పురాణం చెబుతోంది. ఎప్పుడైతే త్రివిక్రమ రూపిగా పరమాత్మ పెరుగుతూ ఉన్నాడో, మొట్టమొదటిగా సూర్యుడు ఆ పరమాత్మకి శిరోభాగంలో ఉన్నాడట. ఇంకాస్త పెరిగాడట, అప్పుడు కంఠభాగానికి వచ్చాడట. అక్కడ కంఠ మణిగా, అక్కడ ఉన్నటువంటి ఒక హారంలో ఉండేటువంటి మణిగా సూర్యుడు కనిపిస్తున్నాడు. ఇంకాస్త పైకి వెళ్ళాడు, స్తనాంతరే హృదయ భాగంలో ఉండేటువంటి కౌస్తుభమణిగా కనబడుతున్నాడు. ఇంకా పెరిగాడు త్రివిక్రమ రూపి, నాభిస్థానంలో ఉండేటువంటి అక్కడ ఉన్నటువంటి వడ్డానం, ఆ వడ్డానానికి ఉండేటువంటి ఆ ఉత్తమమైనటువంటి రత్నంగా భాసిల్లుతూ ఉన్నాడు. ఇంకా పెరిగి 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 చివరికి పరమాత్మ ఎంతగా పెరిగాడంటే సూర్యమండలంలో ఉండేటువంటి సూర్యుడు ఈ త్రివిక్రమ రూపి అయినటువంటి పరమాత్మ యొక్క కాలి గెజ్జలలో ఉండేటువంటి మణిగా భాసిల్లుతూ ఉన్నాడు. అంత గొప్పదైనటువంటి పెద్ద రూపాన్ని ఆ త్రివిక్రమ రూపి తను పొందాడు. పొందడం మాత్రం కాదు, ఒక కాళ్లతో తను ఊర్ధ్వాహ కటాహ భిన్న అనగా పైన ఉండేటువంటి కర్పరం, ఈ బ్రహ్మాండం యొక్క పై మనం రూఫ్ అంటాం కదా, ఆ రూఫ్ పగిలిందట. పగిలి అక్కడ ఉన్నటువంటి బాహ్య జలధార, బయట ఉండేటువంటి జలధార లోపలికి వచ్చింది. దాన్నే చతుర్ముఖ బ్రహ్మ తీసుకొని ఈ పరమాత్మ యొక్క పాదాల్ని ప్రక్షాళన చేశారు. అదే గంగా. యచ్చరౌ తనిశ్రుత సరిత్ పర్వరోదకేన తీర్థేన మూర్ధ్యదిద్రుతేన శివ శివోభూత్. ఇంతదాకా కూడా ఒకరిని రుద్ర అని పిలుస్తున్నాడట, కానీ పరమపావనమైనటువంటి ఆ పరమాత్మ యొక్క పాదోదకాన్ని ధరించాడు కాబట్టి ఇతడిని ఇప్పటి నుంచి శివ అని పిలుస్తున్నారు. శివ అంటే మంగళము, మంగళాన్ని చేకూర్చేవాడు అని. అటువంటి పరమాత్మ అంత గొప్పదైనటువంటి రూపాన్ని పొందాడు. పరం ప్రక్రమమాణస్య జానుదేశే స్థితావువో. ఈ విధంగా చెప్పి ఇక తర్వాతి అవతారం దత్తాత్రేయ అవతారం. దత్తాత్రేయ ఇతి ఖ్యాతః క్షమయా ధరయాయుత. తర్వాత దత్తాత్రేయ అనే అవతారాన్ని పరమాత్మ తను ధరించి ఏం చేశాడు అంటే కార్తవీర్యార్జునుడికి ఎన్నో వరాలు ఇచ్చాడు. ఇంత మాత్రం కాదు, ఇంతటితో ఆగిపోలేదు. తను ఆన్వీక్షికి అనే ఒక గొప్ప విద్యని, తర్కశాస్త్రాన్ని, యోగశాస్త్రాన్ని కూడా పరమాత్మ ఈ ప్రపంచానికి అందించాడు.
అన్ని వర్ణాల వారు కూడా వారి వారి వర్ణాశ్రమోచితమైనటువంటి కర్మలను ఆచరించే విధంగా అనేక గ్రంథాలు రచించాడు. అభివర్ధతి చాధర్మే సత్యే నష్టే నృతే స్థితే. ఎప్పుడైతే సత్య పాలకుల యొక్క సంఖ్య తగ్గిందో అప్పుడు పరమాత్మ తను అవతరించి సత్యాన్ని మరొకసారి ఉద్ధరించాడు. తేన హైహయ రాజస్య కార్తవీర్యస్య ధీమతః. మనం కాస్త కొన్ని రోజుల క్రితం విన్నట్టుగానే హైహయ రాజుడైనటువంటి కార్తవీర్యార్జునుడికి అనేక వరాలను కూడా పరమాత్మ ఇచ్చి మరియు తన రూపాన్ని చాలించాడు. ఎత్ర బాహుసహస్రేణ విస్మితం దుర్జయం రణే. తర్వాతి అవతారాన్ని కూడా చెబుతూ ఉన్నారు. రతస్థం పార్థివం రామ పాతయిత్వార్జునం భువి. ఇక తర్వాతి అవతారం ఏంటంటే పరశురామ అవతారము. ఈ అవతారాల క్రమం వెనక కూడా ఒక గొప్ప రహస్యం ఉన్నది. అదేంటంటే పరమాత్మ తనే ఆ కార్తవీర్యార్జునుడికి బలమైనటువంటి 1000 బాహువులు ఇచ్చాడు. తర్వాతి అవతారం పరశురామ అవతారంలోనే తనే ఆ 1000 బాహువుల్ని పరమాత్మ ఖండించేశాడు. నేనే వరం ఇచ్చాను కదా అనగా తను పెంచిన చెట్టునే తనే నరికేశాడు అనే విధంగా ఉంటుంది. కానీ పరమాత్మకి ఎటువంటి సంకోచం లేదు. వారి వారి పుణ్యానికి అనుసారంగా ఫలాన్ని ఇస్తాడు, వారి వారి పాపానికి అనుసారంగా దుఃఖాన్ని కూడా పరమాత్మ ఎటువంటి సంకోచం లేకుండా ఇస్తాడు అనేదానికి ఉదాహరణగా ఈ పరశురామ అవతారాన్ని మనం చూసుకోవచ్చు. ఈ పరశురామ అవతారంలోనే త్రిసప్తకృత్వ పృథివీం తేన నిక్షత్రియాకృత. దుష్టులైనటువంటి క్షత్రియులు ఎంతమంది ఉన్నారో ఆ అందరి క్షత్రియులను కూడా పరమాత్మ 21 సార్లు భూప్రదక్షిణ చేసి సంహరించేశాడు. సంహరించి ప్రపంచాన్ని మొత్తం కూడా తన అధీనం చేసుకుని అశ్వమేధ యాగాన్ని చేసి కశ్యప మహర్షికి దానమిచ్చేశారు. దానమిచ్చిన తర్వాత తను కొంకణ ప్రాంతానికి వెళ్ళి అక్కడున్నటువంటి మహేంద్ర పర్వతంలో ఉన్నారు. మహేంద్ర పర్వతంలో 7 చిరంజీవులలో పరశురామ రూపి అయినటువంటి పరమాత్మ ఇప్పటికీ నివసిస్తూ ఉన్నారు అని చెప్పి ఆ పరమాత్మని చూడాలంటే ఎలాగా అంటే ఆ పరమాత్మ మన దృష్టి గోచరుడు కాడు, మనకెప్పుడు కూడా కనపడడు. కానీ ఎవరైతే మహాపురుషులు ఉంటారో జ్ఞానులు ఉంటారో వారికి కృష్ణపక్ష అష్టమి కృష్ణపక్ష చతుర్దశి నాడు పరమాత్మ దర్శనమిస్తాడు అని అనేక గ్రంథాలలో చెప్పారు. అటువంటి ఆ పరశురామ అవతారం తర్వాత సాక్షాత్తు శ్రీరామచంద్రుడుగా అవతరించాడు. సీతమ్మని వివాహం చేసుకున్నాడు. రావణ సంహారం కూడా జరిగింది. తదనంతరం ఆ రాముని యొక్క రాజ్యాన్ని మనం ఎన్నో గ్రంథాల్లో విన్నాము. అలాగే ఈ హరివంశ పురాణంలో కూడా వర్ణిస్తున్నారు. ఆయుర్వర్ష సహస్రాణి తథా పుత్ర సహస్రిణ అరోగా ప్రాణినశ్చాసన్ రామే రాజ్యం ప్రశాసతి. ఎప్పుడైతే రాముడు రాజ్యాన్ని పాలిస్తున్నాడో ఎవరికి ఎటువంటి అనారోగ్యాలు లేవు, అందరికీ కూడా దీర్ఘాయుష్వంతులే. విధురుడు లేదు అనగా భార్య ముందు చనిపోవడం, భర్త ముందు చనిపోవడం లేదు. అందరికీ కూడా పిల్లలున్నారు. అందరికీ వారి వారికి కావలసినటువంటి అభీష్టాలు దక్కుతున్నాయి. దేవతలు ఋషులు అందరూ కూడా సాక్షాత్తుగా భూలోకంలో సంచరిస్తున్నారు. సామాన్య ప్రజలకి వారందరూ కూడా కనబడుతున్నారు. 10 వర్ష సహస్రాణి 10 వర్ష శతాని చ అయోధ్యాధిపతిర్భూత్వా రామో రాజ్యమకారయత. 11,000 సంవత్సరాల వరకు రాముడిగా ఈ పరమాత్మ రాజ్యాన్ని పాలించాడు. అపరః కేశవస్యాయం ప్రాదుర్భావో మహాత్మనః విఖ్యాతో మాథురే కల్పే సర్వలోక హితాయ వై. తర్వాతి అవతారం ఏంటంటే కృష్ణావతారము. మథురా పట్టణంలో పరమాత్మ అవతరించాడు. తర్వాతి అవతారము వేదవ్యాసావతారం. మహామంగళప్రదమైనటువంటి వేదవ్యాసావతారం. వేదవ్యాస అవతారం ఎందుకంటే అదృశ్యమగ్నేయమతర్క్య రూపం కలిం విలీనం హృదయేఖిలస్య సచ్ఛాస్త్రశస్త్రేణ నిహత్య శీఘ్రం పదం నిజం దేహి మహాజనస్య. మనకు కనబడడు, మనకు వినబడడు, కానీ అందరి మనస్సులో అందరి హృదయంలో ఉండి అందరికీ అజ్ఞానం కలిగించేటువంటి ఆ కలి అజ్ఞానం ఏదైతే ఉందో ఆ అజ్ఞానాన్ని పారదోలడం కోసమే ఆ పరమాత్మయే వేదవ్యాసుడుగా అవతరించాడు. నవమే ద్వాపరే విష్ణు అష్టావింశే పురాభవన్ వేదవ్యాసస్తథా జజ్ఞే జాతూకరణ్య పురస్సర. జాతూకరణ్య అనే ఒక ఋషులను ముందు చేసుకుని పరమాత్మ కూడా వారి తమ్ముడిగా పుట్టాడు. పుట్టి వేదాల విభజన,
బ్రహ్మసూత్రాల రచన, మహాభారత రచన, అష్టాదశ పురాణాలు, ఉపపురాణాలు ఇత్యాది గ్రంథాలని ఆ వేదవ్యాసుడు అవతరించాడు. తర్వాత బుద్ధుడిగా అవతరించాడు. బుద్ధుడిగా అవతరించి ఎవరైతే అజ్ఞానులున్నారో వారికందరికి కూడా ఒక గ్రంథాన్ని ఆ పరమాత్మ ఇచ్చాడట. ఆ పరమాత్మ ఇచ్చి ఆ బుద్ధుడి యొక్క గ్రంథాన్ని విని వాళ్ళందరూ కూడా వేరే అర్థం చేసుకున్నారు. వేరే అర్థం చేసుకుని వారందరూ కూడా నరకానికి వెళ్ళిపోయారు. బుద్ధ మరియు ఈ బుద్ధుడు ఒక గొప్ప విద్యను చెప్పాడు. అదేంటంటే ప్రశాంత విద్య. ఏ శాస్త్రం యొక్క జ్ఞానం వలన జీవులకి ప్రశాంతత కలుగుతుందో, అనగా మోక్షకారకమైనటువంటి బౌద్ధ శాస్త్రాన్ని పరమాత్మ రచించాడు. తర్వాతి అవతారం కల్కిరి విష్ణు యశానామ శంబలే గ్రామకే ద్విజ. శంబలమనే గ్రామంలో కల్కి భూపుడుగా తను అవతరించి మరొక్కసారి దుష్టులందరూ కూడా సంహరించి ఈ ప్రపంచాన్ని తన వశం చేసుకున్నాడు. ఏవం కష్టమనుప్రాప్త కలిసంధ్యాంశకే తదా ప్రజాక్షయం ప్రయాస్యంతి సార్ధం కలియుగేనః ప్రియంతే పితరస్తస్య ప్రాదుర్భావాత్ కీర్తనాత్ విష్ణోరతుల వీర్యస్య యశృణోతి కృతాంజలి. ప్రతిరోజు కూడా మనం లేచిన తర్వాత మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన బుద్ధ కల్కి స్వరూపిణే నమః అని మనం ఆ పరమాత్మని స్తుతించాలట. ఎవరైతే ఈ విధంగా స్తుతిస్తారో వారికి ఉన్నటువంటి పితృదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అనగా ఆ పరమాత్మ యొక్క దశావతారాలని స్మరించాలి అని చెబుతూ, ఇక తర్వాత హరివంశ పురాణ ప్రకారంగా ఉత్తమమైనటువంటి తారకామయమైనటువంటి తారకాసురుడికి దేవతలకి యుద్ధం జరిగింది. అదే సమయంలో అక్కడ ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి పుడుతున్నాడు. అతను ఎవరు అంటే పురా బ్రహ్మర్షిశక్ర తపస్తేపేతి దారుణం ఊర్వో ముని సతేజస్వి సదృశో బ్రహ్మణో గుణై. ఉత్తమమైనటువంటి గుణాలు కలిగిన ఊర్వ అనే మహర్షి తపస్సును చేస్తున్నాడట. తపస్సు చేసేటప్పుడు అతని తపస్సు యొక్క ప్రభావం చేత 3 లోకాలు కూడా తల్లడిల్లిపోతున్నాయి. అప్పుడు అందరూ బ్రహ్మర్షులు, రాజర్షులు, ఋషులు అందరూ కలిసి అతని దగ్గరికి వెళ్ళారు. ఇంకా ఎవరు వచ్చారంటే హిరణ్యకశిపుశ్చైవ దానవో దానవేశ్వర. ఎవరిని చూసైతే అష్టదిక్పాలకులు అందరూ కూడా భయపడేవారో అటువంటి హిరణ్యకశిపువు కూడా ఈ ఊర్వ మహర్షి యొక్క తపస్సును చూసి భయపడ్డాడట. భయపడి ఆ ఋషిం విజ్ఞాపయామాస పురా పరమతేజసం. ఆ ఋషిని ప్రార్థిస్తున్నాడు, స్వామి ఇక మీరు మీ తపస్సును చాలించండి అని. ఆ విధంగా వచ్చినప్పుడు అక్కడున్నటువంటి వరుణదేవుడు ఆ ఊర్వ మహర్షితో మాట్లాడుతున్నారు, స్వామి ఇంతదాకా కూడా మీరు తపస్సు చేశారు, కానీ మీరు సంతానాన్ని పొందలేదు. ఋషివంశేషు భగవన్ చిన్నమీల మూలవిదం కులం ఏకస్త్వ అనపత్యశ్చ గోత్రం ఎన్నానువర్తసే. ఇక మీ గోత్రం ముందు పెరగదు కదా, అందుకోసం మీరు వివాహం చేసుకోండి, తద్వారా సంతానాన్ని పొందండి, మీ గోత్రం ఆచంద్ర తారార్కం కొనసాగాలి కదా అని చెప్పినప్పుడు ఈ ఊర్వ మహర్షి తను గొప్పదైనటువంటి బ్రహ్మచర్య ధర్మాన్ని ఇక్కడ నిరూపిస్తున్నారు. స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే బ్రహ్మచర్యంతో ఉండాలి. బ్రహ్మచర్యం కన్నా గొప్పదైనటువంటి తపస్సు మరొకటి లేదు అని నాస్తి యోగం వినా సిద్ధి నాస్తి సిద్ధిం వినా యశః నాస్తి లోకే యశోమూలం బ్రహ్మచర్యాత్ పరం తపః. బ్రహ్మచర్యం కన్నా గొప్పదైనటువంటి మరొక తపస్సు లేదు. అంత మాత్రం కాదు, ఆ ఊర్వ మహర్షి చెబుతారు, నేను వివాహం చేసుకోవాలి, వివాహం చేసుకోవాలంటే ఒక స్త్రీని నేను పొందాలి, తద్వారా నా సంతానం పెరుగుతుంది, అప్పుడు నాకు తపస్సు చేయడానికి కుదరదు కదా, అందుకోసం ఎటువంటి స్త్రీ సంపర్కం లేకుండా ఊర్వస్తు తపసావిష్టో నివేశయోరుం హుతాశనే మమంతైకేన దర్భేణ పుత్రస్య ప్రభావరణిం. ఒక కుమారుడిని తమ తొడల ద్వారానే సృష్టించారట. తస్యోరుం సహసాభిత్వా జ్వాలామాలి నిరంధిన జగతో నిధనాకాంక్షి పుత్రోగ్ని సమపద్యత. ఆ పుట్టినటువంటి కుమారుడు మొత్తం ప్రపంచాన్ని కూడా తినేవాడుగా పుడుతున్నాడట. పుట్టడమే సామాన్యంగా పిల్లలు ఏడుస్తుంటారు, కానీ అతను అంటున్నాడు ఆకలి ఆకలి అంటున్నాడట. అంత గొప్పదైనటువంటి ఆకలితో పుట్టాడు. పుట్టి ఏది పడితే ఆ పదార్థాన్ని తను మింగేస్తున్నాడు, తినేస్తున్నాడు.
అన్నీ కూడా అతని కడుపులో వెళ్ళి ఆహుతైపోతున్నాయి, కాలిపోతూ ఉన్నాయి. ఉత్పన్న మాత్రశ్చోవాచ్చ పితరం దీప్తయా గిర క్షుధామే బాధతే తాత జగద్భక్షే తేజస్వమాం. ఆ ఊర్వ మహర్షి తన కుమారుడిని గట్టిగా పట్టుకున్నాడట. కానీ ఆ కుమారుడు అంటున్నాడు, నా చేతిని వదిలే, వెంటనే ప్రపంచం మొత్తాన్ని కూడా నేను తినేస్తున్నానని. అక్కడున్నటువంటి హిరణ్యకశిపువు ఇత్యాది రాజర్షులు, బ్రహ్మర్షులు అందరూ భయపడుతున్నారు. అప్పుడు సాక్షాత్తుగా చతుర్ముఖ బ్రహ్మ అక్కడికి వచ్చి, నాయనా బాధపడొద్దు, నీకు మంచి ఆహారాన్ని నేను ఇస్తాను. అదేంటంటే ప్రభావకాలే సంత్రాప్తే కాంక్షితవ్యే సమాగమే భగవన్ తర్పిత పుత్ర కైర్హవ్య ప్రాప్సతే సుఖం వడవాముఖేస్య వసతి సముద్రాస్యే భవిష్యతి. చతుర్ముఖ బ్రహ్మ చెబుతున్నారు, ఇతనికి సముద్ర మధ్య భాగంలో ఉత్తమమైనటువంటి ఆవాసాన్ని నేను కల్పిస్తాను. ఎన్నెన్నో నదులున్నాయి, ఆ నదుల యొక్క నీరు చివరికి సముద్రానికి చేరుతుంది. కానీ సముద్రం ఎప్పుడు కూడా పొంగి బయటికి రాదు. కారణం ఏంటంటే ఆ సముద్ర మధ్యంలో ఉండేటువంటి ఊర్వ మహర్షి యొక్క కుమారుడైన వడవానిల, అతని పేరు వడవానిల, ఆ ఎక్కువగా వచ్చేటువంటి నీటిని ఆహారంగా స్వీకరిస్తున్నాడు. తద్వారా లోకానికి క్షేమాన్ని చేకూరుస్తున్నాడు. ఈ విధంగా చెబుతూ ఇటువంటి ఈ హరివంశ పురాణాన్ని ఎవరైతే వింటారో వారికందరికి కూడా అన్నీ శుభాలే కలుగుతాయి. ఆ శుభాలు కలగడం మాత్రం కాదు, ఇంతదాకా కూడా హరివంశ పురాణం చెబుతూ హరివంశో హరత్యేన జన్మ జన్మసు సంచితం. ఎన్నెన్నో జన్మల యొక్క పాపముంటే తప్ప పిల్లలు పుట్టరు, పిల్లలు పుట్టకపోతే మనకు సద్గతి కలగదు అని అనేక శాస్త్రాలు చెబుతున్నారు. కానీ అదే శాస్త్రంలోనే మరొక చోట చెబుతారు, అనపత్యోపి సద్ధర్మ విశ్వజిన్ నాత్ర సంశయ. ఎవరికైతే కుమారులు లేరు, సంతానం లేదు, సత్సంతానం లేదు అని ఎవరికైనా బాధ ఉంటే ఆ బాధని వదిలేయండి. ఎందుకంటే మీకు పిల్లలు లేకపోతే పుట్టిన పిల్లలు వాళ్ళు సత్సంతానం కాకపోయినా కూడా మీకు సద్గతి కలుగుతుంది. ఎప్పుడు అంటే సద్ధర్మ, మీరు ధర్మవంతులుగా ఉండండి, ధర్మాన్ని మీరు ఆచరించండి, హరివంశ పురాణాన్ని వినండి, హరివంశ అనే నామాన్నైనా జపించండి. తద్వారా మీకు అన్నీ కూడా శుభాలే కలుగుతాయి అని ఈ హరివంశ పురాణం యొక్క ఫలశ్రుతిలో మనకందరికి కూడా ఉపదేశించారు. ఇక ఈ హరివంశ పురాణంలో పురాణ చివర మనం అనేక ప్రతిరోజు కూడా స్తోత్రాల్ని పారాయణ చేసుకుంటున్నాము. నిన్న శనైశ్చర జయంతి కాబట్టి శనైశ్చరకృత నరసింహ స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నాము. అటువంటి నరసింహస్వామినే మనం మరొకసారి ధ్యానించి ఆ నరసింహస్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలవుదాం. ఇప్పుడు హరివంశ ప్రార్థనా శ్లోక పారాయణ పురస్సరంగా శనైశ్చరకృత నరసింహ స్తోత్ర పారాయణాన్ని మనం చేసుకుందాం. శ్రీహరివంశ ప్రార్థనా శ్రీహరివంశ ప్రార్థనా హరివంశో హరత్యేనః హరివంశో హరత్యేన జన్మ జన్మసు సంచితం జన్మ జన్మసు సంచితం అపుత్రం పుత్రిణం కుర్యాత్ అపుత్రం పుత్రిణం కుర్యాత్ వంశం ఉన్నామయేత్ సదా వంశం ఉన్నామయేత్ సదా అథ శ్రీశనైశ్చరకృత శ్రీశనైశ్చరకృత శ్రీనరసింహస్తోత్రం శ్రీనరసింహస్తోత్రం శ్రీకృష్ణ ఉవాచ శ్రీకృష్ణ ఉవాచ సులభో భక్తియుక్తానాం సులభో భక్తియుక్తానాం దుర్దర్శో దుష్టచేతసాం దుర్దర్శో దుష్టచేతసాం అనన్యగతికానాం చ అనన్యగతికానాం చ ప్రభుః భక్తైకవత్సలః ప్రభుః భక్తైకవత్సలః శనైశ్చరస్తత్ర నృసింహదేవ శనైశ్చరస్తత్ర నృసింహదేవ స్తుతిం చకారామలచిత్తవృత్తిః స్తుతిం చకారామల చిత్తవృత్తిః ప్రణమ్య సాష్టాంగమశేషలోక ప్రణమ్య సాష్టాంగమశేషలోక కిరీటనీరాజిత పాదపద్మం కిరీటనీరాజిత పాదపద్మం శ్రీశనిరువాచ శ్రీశనిరువాచ
యత్పాదపంకజరజః యత్పాదపంకజరజః పరమాదరేణ పరమాదరేణ సంసేవితం సంసేవితం సకలకల్మషరాశినాశం సకలకల్మషరాశినాశం కళ్యాణకారణం కళ్యాణకారణం అశేష నిజానుగానాం అశేష నిజానుగానాం సత్వం నృసింహమయి దేహి కృపావలోకం సత్వం నృసింహమయి దేహి కృపావలోకం సర్వత్ర చంచలతయా సర్వత్ర చంచలతయా స్థితయాపి లక్ష్మ్యా స్థితయాపి లక్ష్మ్యా బ్రహ్మాది వంద్యపదయా బ్రహ్మాది వంద్యపదయా స్థిరయాన్యసేవి స్థిరయాన్యసేవి పాదారవిందయుగలం పాదారవిందయుగళం పరమాదరేణ పరమాదరేణ సత్వం నృసింహమయి దేహి కృపావలోకం సత్వం నృసింహమయి దేహి కృపావలోకం యద్రూపమాగమశిరః యద్రూపమాగమశిరః ప్రతిపాద్యమాద్యం ప్రతిపాద్యమాద్యం ఆధ్యాత్మికాది ఆధ్యాత్మికాది పరితాపహరం విచింత్యం పరితాపహరం విచింత్యం యోగీశ్వరైః యోగీశ్వరైః అపగతాఖిల దోష సంఘైః అపరతాఖిల దోష సంఘైః సత్వం నృసింహమయి దేహి కృపావలోకం సత్వం నృసింహమయి దేహి కృపావలోకం ప్రహ్లాద భక్తవచసా ప్రహ్లాద భక్తవచసా హరిరావిరాస హరిరావిరాస స్తంభే హిరణ్యకశిపుం స్తంభే హిరణ్యకశిపుం య ఉదార భావః య ఉదార భావః ఊర్వోర్నిధాయ ఊర్ధ్వోర్నిధాయ తదురోనకరైర్దదార తదురోర్నఖైర్దదార సత్వం నృసింహమయి దేహి కృపావలోకం సత్వం నృసింహమయి దేహి కృపావలోకం యోనైజ భక్తం యోనైక భక్తం అనలాంబుది భూదరోగ్ర అనలాంబుది భూధరోగ్ర భంగ ప్రపాత భంగ ప్రతాప విశదంతి సరీసృపేభ్యః విశదంతి సరీసృపేభ్యః సర్వాత్మకః సర్వాత్మకః పరమకారుణికోరరక్ష పరమకారుణినోకరక్ష సత్వం నృసింహమయి దేహి కృపావలోకం సత్వం నృసింహమయి దేహి కృపావలోకం యన్నిర్వికార పరరూప యన్నిర్వికార పరరూప విచింతనేన విచింతనేన యోగీశ్వరాః యోగీశ్వరాః విషయవీత సమస్తరాగాః విషయవీత సమస్తరాగాః విశ్రాంతిమాపుః విశ్రాంతిమాపుః అవినాశవతీం పరాఖ్యాం అవినాశవతీం పరాఖ్యాం సత్వం నృసింహమయి దేహి కృపావలోకం సత్వం నృసింహమయి దేహి కృపావలోకం యద్రూపముగ్రం యద్రూపముగ్రం అరిమర్దన భావశాలి హరిమర్దన భావశాలి సంచింతనేన సంచింతనేన సకలాఘ వినాశకారి సకలాఘ వినాశకారి భూతజ్వరగ్రహ భూతజ్వరగ్రహ సముద్భవ భీతినాశ సముద్భవ భీతినాశ సత్వం నృసింహమయి దేహి కృపావలోకం సత్వం నృసింహమయి దేహి కృపావలోకం యస్యోత్తమం యశః యస్యోత్తమం యశః ఉమాపతి పద్మజన్మ ఉమాపతి పద్మజన్మ శక్రాదిదైవత సభాసు శక్రాదిదైవత సభాసు సమస్తగీతం సమస్తగీతం శక్త్యైవ సర్వశమల శక్తైవ సర్వశమల ప్రశమైకదక్షం ప్రశమైకదక్షం సత్వం నృసింహమయి దేహి కృపావలోకం సత్వం నృసింహమయి దేహి కృపావలోకం శ్రీకృష్ణ ఉవాచ శ్రీకృష్ణ ఉవాచ ఏవం శ్రుత్వా స్తుతిం దేవః ఏవం శ్రుత్వా స్తుతిం దేవః శనినా కల్పితాం హరిః శనినా కల్పితాం హరిః ఉవాచ బ్రహ్మ వృందస్థం ఉవాచ బ్రహ్మ వృందస్థం శనిం సద్భక్తవత్సలం శనిం సద్భక్తవత్సలం నరసింహ ఉవాచ నరసింహ ఉవాచ ప్రసన్నోహం శనేతుభ్యం ప్రసన్నోహం శనేతుభ్యం వరం వరయ శోభనం వరం వరయ శోభనం యం వాంఛసి తమేవ త్వం యం వాంఛసి తమేవ త్వం సర్వలోకహితావహం సర్వలోకహితావహం శనిరువాచ శనిర్వాచ నరసింహత్వం మయి నరసింహత్వం మయి కృపాం కురు దేవదయానిధే కృపాం కురు దేవదయానిధే మద్వాసరస్తవ మద్వాస
సరస్తవ ప్రీతికరస్యాద్దేవతాపతే ప్రీతికరస్యాద్దేవతాపతే మత్కృతం త్వత్పరం స్తోత్రం మత్కృతం తత్పరం స్తోత్రం శృణ్వంతి చ పఠంతి చ శృణ్వంతి చ పఠంతి చ సర్వాన్ కామాన్ పూరయతాన్ సర్వాన్ కామాన్ పూరయతాన్ త్వం తేషాం లోకభావన త్వం తేషాం లోకభావనా నరసింహ ఉవాచ నరసింహ ఉవాచ తథైవాస్తు శనేహం వై తథైవాస్తు సునిమ్యం వై రక్షో భువనమాస్థితః రక్షో భువనమాస్థితః భక్తకామాన్ పూరయిష్యే భక్తకామాన్ పూరయిష్యే త్వం మమైకం వచః శృణు త్వం మమైకం వచః శృణు త్వత్కృతం మత్పరం స్తోత్రం త్వత్కృతం మత్పరం స్తోత్రం యప్పఠేత్ శృణుయాచ్చయః యత్పఠేత్ శృణుయాచ్చయః ద్వాదశాష్టమ జన్మస్థాత్ ద్వాదశాష్టమ జన్మస్థాత్ త్వద్భయం మాస్తు తస్య వై తద్భయం వాస్తువత్వై శనిర్నరహరిం దేవం శనిర్నరహరిం దేవం తథేతి ప్రత్యువాచః తథేతి ప్రత్యువాచః తతః పరమసంతుష్టాః తతః పరమసంతుష్టాః జయేతి మునయో వదన్ జయేతి మునయో వదన్ ఇత్థం శనైశ్చరస్య ఇత్థం శనైశ్చరస్య అథ నృసింహదేవ అథ నృసింహదేవ సంవాదమేతత్ సంవాదమేతత్ స్తవనం చ మానవః భవతం చ మానవః శృణోతి యః శృణోతి యః శ్రావయతే చ భక్త్యా శ్రావయతే చ భక్త్యా సర్వాణ్యభీష్టాని చ సర్వాణ్యభీష్టాని చ విందతే ధ్రువం విందతే ధ్రువం ఇతి శ్రీ శనైశ్చర కృత ఇతి శ్రీ శనైశ్చర కృత శ్రీ నరసింహ స్తోత్రం సంపూర్ణం శ్రీ నరసింహ స్తోత్రం సంపూర్ణం నరసింహస్వామిని ధ్యానిస్తే ఇంద్రియ నిగ్రహం కలుగుతుందట. యోగీశ్వర విషయవీత సమస్తరాగాహ. మునులు తపస్సు కూర్చుంటారు, వారికి అప్పుడు ఇంద్రియ నిగ్రహం ఎలా కుదురుతుంది అంటే ఈ నరసింహస్వామిని ధ్యానించడం వలన. యద్రూపముగ్రమరిమర్దన భావశాలి. మనకు ఎవరైనా శత్రువులుంటే వారి ద్వారా మనకు భయం తొలగాలంటే నరసింహస్వామిని ధ్యానించండి, తద్వారా శత్రు భయం తొలగిపోతుంది. అందుకే మన పెద్దలు కూడా మన ఇంటికి పైన శ్రీహి అని రాస్తారు. శ్రీహి అంటే సింహము, సింహము అంటే నరసింహస్వామి. ఆ నరసింహస్వామి యొక్క చిహ్న అయినటువంటి గుర్తైనటువంటి శ్రీహి అనే పదాన్ని రాసుకోమని చెబుతారు. ఇంకా అందరూ కూడా గడప పూజ చేయాలి. గడపని సంస్కృతంలో దెహలి అని అంటారు. ఆ దెహలి స్థానంలో సాక్షాత్ నరసింహస్వామి ఉండి మనల్ని రక్షిస్తాడు అని చెబుతారు. అటువంటి నరసింహస్వామికి ఈ నరసింహస్వామిని శనైశ్చరుడు స్తోత్రం చేసినటువంటి ఈ స్తోత్ర రాజాన్ని మనం ఇప్పుడు పారాయణ చేసుకున్నాము. ఇక రేపటి నుండి అనగా ఈవాళే జ్యేష్ఠమాసం ఆరంభము. జ్యేష్ఠమాసం శుద్ధ ద్వితీయ తిథి. రేపటి నుండి వామన పురాణాన్ని మనం ఇదే వేదికగా మనం ప్రత్యక్ష ప్రసారంగా వినవచ్చు. అందరూ కూడా వామన పురాణాన్ని, వామన పురాణోక్తమైనటువంటి అనేక ధర్మాలను కూడా పండితుల ద్వారా విని అందరూ కూడా తరించాలి అని చెప్పుకుంటూ, ఇటువంటి హరివంశ పురాణం యొక్క కొంత భాగాన్ని ఇక్కడ చెప్పేటువంటి భాగ్యాన్ని కల్పించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అధికారులకి, ఇంకా అనేక తిరుమల తిరుపతి దేవస్థానం వారి యాజమాన్యానికి అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అందరికన్నా ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు ఎవరంటే ఆ వెంకటేశ్వర స్వామి వారు. నాకు తెలిసినటువంటి 2 అక్షరాలని ఆ పరమాత్మ ముందు అప్పచెప్పేటువంటి గొప్ప భాగ్యాన్ని కల్పించాడు. ఈ హరివంశ పురాణం అనేది గొప్ప సముద్రం లాంటిది. ఉడుపే నాస్మిసాగరం అని కాళిదాసు చెప్పినట్టుగా హరివంశం అనే ఆ మాట చెప్పే యోగ్యత కూడా లేదు, కానీ గురువు అనుగ్రహం ద్వారా ఆ మాటని చెప్పే ఈ పురాణంలోని కొద్ది భాగాలలో కొన్ని విషయాలను చెప్పేటువంటి భాగ్యం కలిగింది. అది కూడా మా స్వామివారు, మా గురువుగారు చెప్పినటువంటి పురాణంలో అప్పుడు విన్నటువంటి విషయాల్ని సంగ్రహించి ఇక్కడ చెప్పానే తప్ప దీనిలో ఎటువంటి స్వప్రతిభ అనేది లేదు అని చెప్పుకుంటూ, ఈ పుణ్యఫలాన్ని అంతటిని కూడా గురువంతర్యామి ఆ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరణారవిందాలయందు సమర్పించుకుంటూ క్షమా ప్రార్థనాదుల్ని సమిష్టిగా పలికి ఈ కార్యక్రమాన్ని మంగళంతంగా పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన.
यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् च यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।